కుల్లం మాట్లాడుకున్నారు రాజేంద్ర గారు. లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఏదైతే ఈటెల రాజేంద్ర బ్యాక్గ్రౌండ్లో ఉందో అది ఇప్పుడు మీకు భారతీయ జనతా పార్టీలో అడ్డంకిగా ఉంది. అసలు అసలు ఇక్కడనే ఒక మాట, నేను 23 ఏళ్ళకే పోల్ట్రీ ఫామ్ పెట్టిన. నేను విద్యార్థి ఉద్యమాల్లో పక్కా పీడిఎస్ ప్రోగ్రెసివ్ డెమోక్రసీ స్టూడెంట్స్ యూనియన్లో ఉన్నా, క్యాంపస్లో ఉన్నా. మాతో పాటుగా సహచరులు చాలామంది ఏబీపీలో ఉన్న వాళ్ళు ఉన్నారు, నేను పీడిఎస్లో ఉన్నమాట వాస్తవం. నేను ఆనాడు విద్యార్థులుగా ఒక్కొక్కరి ఆలోచన, విద్యార్థులుగా ఉన్నవాళ్ళు ఒక్కొక్కరి ఆలోచన ఒక్కొక్క రంగు ఉండొచ్చు. కానీ ఆఫ్టర్ దాట్ నేను బిజినెస్లో ఉన్నా, ఒక 15-20 ఏళ్ళు పోల్ట్రీ ఫామ్లో ఉన్నా, ఇలా 25 ఏళ్ళు రాజకీయ నాయకుడు ఉన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ రైట్ ఇప్పుడు ఒకటే ఇస్తుంటుంది. ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజలకింత మేలు చేసేటువంటి ఇస్తూ తప్ప నేను ఇంకా లెఫ్టిస్ట్, హ్యూమనిస్ట్, రైటిస్ట్ అన్ని మానవతావాది. నేను మనిషి గురించి రైటిస్ట్ కదా, రైటిజమా లెఫ్టిజమా పక్కకు పెడితే నేను మానవతావాదిని. తప్పకుండా ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజల కోసం ఖర్చు పెట్టాలని తపన ఉన్నవాడిని, ప్రజలే దేవుళ్ళుగా భావించేవాడిని, ప్రజలే సర్వస్వంగా భావించే పొలిటికల్ లీడర్ నేను. మీరు రైటిస్ట్ అని బలంగా ఒక ముందడుగు ఎగిపోవటం వల్లే మీకు పదవి ఇంకొంచెం ఒక అడుగు వెనక ఉంది అని. అసలు నేను భారతీయ జనతా పార్టీ నాయకుడిని. నేను భారతీయ జనతా పార్టీ నాయకుడు. ఇవాళ మోడీ గారి నాయకత్వంలో మా పార్టీ ఫిలాసఫీ ఒకటే ఫిలాసఫీ, దేశంలో పేదరికాన్ని నిర్మూలించడం, దేశ సంపదని సమస్త ప్రజానికానికి పంచడం, దేశ కీర్తిని ప్రతిష్టని ప్రపంచ చిత్రపటం మీద గొప్పగా ఆవిష్కరించడం, ఎక్కడ కూడా తలదించుకునేటువంటి నిర్ణయాలు కాకుండా తలెత్తుకునే పద్ధతిలో పరిపాలించడమే మా పార్టీ యొక్క కర్తవ్యం. రజనీకాంత్ గారు, గది మా కర్తవ్యం ఇవాళ.